ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, గత క్లాసెస్లో మనం ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్ ప్రశ్నాపత్రాన్ని అనాలిసిస్ చేసుకుంటున్నాం. అంతకుముందు క్లాస్లో 24వ తారీఖున జరిగినటువంటి షిఫ్ట్ 2లో జరిగినటువంటి ప్రశ్నాపత్రాన్ని అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రశ్నాపత్రాలు అనేవి మనకి ఒక హెచ్చరికని తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఎలా చదువుకోవాలి, ముందు జరిగేటువంటి డిఎస్సిలో మనం ఎలా సన్నద్ధం కావాలి అనేటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు క్లాస్లో మనం 28వ తారీఖున 5వ నెల 28వ తారీఖున 2024 సంవత్సరంలో షిఫ్ట్ 1లో జరిగినటువంటి ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి మెథడాలజీ బిట్స్ గురించినటువంటి విషయాలు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మొత్తం 12 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి డిఎస్సిలో అయితే 32 బిట్లు వస్తాయి. చాలా మేజర్ పార్ట్ అది. ఓకే, ఎవరు కూడా ఈ యొక్క మెథడాలజీని నిర్లక్ష్యం చేయొద్దు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. రైట్, మరి చూద్దాం. బై టీచింగ్ జాగ్రఫీ ద టీచర్ కెన్ డెవలప్ ది స్కిల్స్ అమాంగ్ ద లెర్నర్స్. ఇది మనకి దేంట్లో నుంచి వచ్చాయంటే, మనకి భూగోళ శాస్త్ర బోధన అభ్యాసం అనేది ఒక సపరేట్ చాప్టర్ ఉంది, మనకి న్యూ బుక్లో ఉంది. దాంట్లో నుంచి ఇవ్వడం జరిగిందనమాట. భూగోళ శాస్త్ర బోధన అభ్యాసం, దాని నుంచి మనం చాలా మొత్తం ఆ యొక్క చాప్టర్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క భూగోళ శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులకు కొన్ని నైపుణ్యాలు పెంపొందించాలని చెప్పేసి దాదాపు 7 రకాల నైపుణ్యాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, భూగోళ శాస్త్రంను బోధించడం ద్వారా ఉపాధ్యాయుడు అభ్యాసకులు ఈ నైపుణ్యాలు పెంపొందించాలని చెప్పేసి వీటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పటాలు గీసే నైపుణ్యము, పరిశీలన నైపుణ్యము, క్షేత్ర అధ్యయన నైపుణ్యము, సమయ భావన నైపుణ్యము, ఇవన్నీ కూడా ఉన్నాయి, అన్ని నైపుణ్యాలు ఉన్నాయి. అలాగే రుజువులతో నిర్ధారించే నైపుణ్యము, అలాగే నెక్స్ట్ చిత్రాలు గ్రాఫులు గీసే నైపుణ్యము, గ్రాఫులు గీసే నైపుణ్యం, అలాగే భౌగోళిక అన్వేషణ నైపుణ్యం. ఇలాగ మనకి 7 రకాల నైపుణ్యాలు అనేవి ప్రధానంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏవే నైపుణ్యాలు, ఏంటి ఈ నైపుణ్యాలు అంటే, జాగ్రఫీని టీచ్ చేసేటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు ఆ స్టూడెంట్స్లో ఈ యొక్క నైపుణ్యాలు పెంపొందించాలని మనం ప్రయత్నం చేయాలి. ఓకే, మ్యాప్కి సంబంధించిన నైపుణ్యాలు, మ్యాప్ చదవడం కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, పరిశీలన నైపుణ్యాలు, క్షేత్ర అధ్యయన నైపుణ్యాలు, సమయభావన నైపుణ్యాలు, రుజువులతో నిర్ధారించే నైపుణ్యాలు, చిత్రాలు గ్రాఫులు గీసే నైపుణ్యాలు, భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు అని చెప్పేసి వీటన్నిటిని కూడా మనము డెవలప్ చేయాలి. ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్టే. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి 7 అంశాలు 4 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఏబిసిడి ఇచ్చాడు కాబట్టి ఏబిసిడి కరెక్టే ఫ్రెండ్స్, ఇది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 140 చూద్దాం. ఇండస్ట్రీస్, రేడియో స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్ ఎట్సెట్రా బిలాంగ్ టు దిస్ రిసోర్సెస్ అని చెప్పేసి అడిగాడు. ఇది కూడా మనకి ఇది కూడా భౌగోళిక శాస్త్ర బోధనా అభ్యాసంలో బోధనా పద్ధతులు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బోధనా పద్ధతుల్లో అడిగినటువంటి బిట్ అనమాట. దాంట్లో వనరుల పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో వనరుల గురించి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం ఇదే కాకుండా మనము దీన్నే మనం ఫస్ట్ చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ చాప్టర్లో కూడా వీటి గురించి మనకి భౌతిక పర్యావరణం అని చెప్పేసి, జైవిక పర్యావరణం అని చెప్పేసి, సాంఘిక పర్యావరణం అని చెప్పేసి, సాంఘిక పర్యావరణం అంటే మానవుడు తయారు చేసిన పర్యావరణం అని చెప్పేసి, ఆ విధంగా కూడా దాంట్లో ఫస్ట్ చాప్టర్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే దీంట్లో ఈ బోధనా పద్ధతుల్లో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా పరిశ్రమలు కావచ్చు, రేడియో కేంద్రాలు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, రైల్వేలు వంటి ఇవన్నీ కూడా దేనికి చెందుతాయని చెప్పేసి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో బిట్టే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సహజ వనరులు అంటే ఏంటి? న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఓకే, ఎడార్లు, సరస్సులు, పర్వతాలు, అడవులు, కొండలు, గుట్టలు, ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చినవి సహజ వనరులు. మరి ముద్రిత వనరులు అంటే పుస్తకాలు కావచ్చు, జర్నల్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ముద్రిత వనరులు. ఓకే, కృత్రిమ వనరులు అంటే ఆర్టిఫిషియల్, మనం తయారు చేసిన కొన్ని రకాల వస్తువులు, ఇవన్నీ కూడా కృత్రిమ వనరులు. మరి ఇవన్నీ కూడా హ్యూమన్ మేడ్ అనమాట. ఇవన్నీ కూడా విమానాశ్రయాలు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మానవుడు తయారు చేసినటువంటి వనరులు. ఓకే, ఆల్రెడీ ఇది డైరెక్ట్గా ఉన్నటువంటి బిట్ ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ఇది మానవుడు తయారు చేసినటువంటి వనరులు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రెండోది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. తర్వాత చూడండి,
తరగతి గదిలో బాల కార్మికులు వాటి పర్యవసానాలు ఇది ఒక టాపిక్ అనమాట అనే భావనను వివరించడానికి ఈ వ్యూహం ఉపాధ్యాయునికి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది. అమాంగ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ which one of the more useful to teacher explain the concept of child labor and its కాన్సిక్వెన్సెస్. అయితే ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మనం సాధారణంగా చేస్తుంది ఏంటంటే మనకి బోధనా పద్ధతుల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఎప్పుడైతే బోధనా పద్ధతులు అన్నింటి మీద సంపూర్ణమైన అవగాహన ఉంటుందో ఆ టాపిక్ అనేది అన్ని దేని ద్వారా చేస్తే విద్యార్థులు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉందనేది మనం ఉన్నటువంటి 4 బోధనా పద్ధతుల్లో మనం ఆలోచించాలి. అలా ఆలోచించాలన్నప్పుడు మనకు వాటికి సంబంధించినటువంటి సంపూర్ణ అవగాహన మనకు ఉండాలి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి చర్చ అన్నాడు, డిస్కషన్ అన్నాడు, ఓకే, అలాగే పరిశీలన అన్నాడు, పర్యవేక్షణ అధ్యయనం అన్నాడు, బృంద పని అన్నాడు, టీం వర్క్ అనమాట. టీం వర్క్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని టీమ్గా కలిసి చేస్తే దాన్ని టీం వర్క్ అంటే. ఇక్కడ అడిగింది ఏంటి? బాల కార్మిక వ్యవస్థ పర్యవసానాలు. దాని గురించి విద్యార్థులు బాగా తెలుసుకోవాలి, దాంట్లో అన్ని కోణాల గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఏం చేస్తే మంచిది అని చెప్పేసి అడగడం జరిగింది స్పాట్లో. నెక్స్ట్ అలాగే పర్యవేక్షణ అధ్యయనం అంటే ఏంటి? ఓ పాఠం అయిపోయిన తర్వాత విద్యార్థుల్ని పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసేదే పర్యవేక్షణ అధ్యయనం. నెక్స్ట్ పరిశీలన అబ్జర్వేషన్ అనమాట. పిల్లల్ని అబ్జర్వ్ చేయమని చెప్పడం అనమాట. అందరినీ మరి బాల కార్మికులు అని చెప్పేసి మరి అన్ని పాఠశాలకు దగ్గరలో ఉండకపోవచ్చు అనమాట. పరిశీలన చేయడం. మరి డిస్కషన్, అందరం కూర్చోబెట్టేసి వాళ్ళకి ఆ టాపిక్ చేసి దాని మీద అందరూ కూడా డిస్కస్ చేసుకొని అందరూ కూడా చదువుకొని దాని మీద డిస్కస్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల కొత్త విషయాలు తెలియడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో అన్నిటికంటే ఎక్కువ నాలెడ్జ్ విద్యార్థి రావడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ డిస్కషన్ అనేది ఎక్కువ నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు. పాఠశాలలో విద్యాపరమైన సమస్యలను చర్చించుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సంఘాల సమావేశాలు. ఇది ఆల్రెడీ మనము సాంఘిక శాస్త్రము సామాజిక వనరులు అనేటువంటి దాంట్లో ఒక టేబుల్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఈ వనరులను ఉపయోగించినటువంటి 2 రకాల పద్ధతులు అనేవి ఉంటాయి. పాఠశాలను సమాజం వద్ద తీసుకెళ్ళడం, సమాజాన్ని పాఠశాల వద్ద తీసుకెళ్ళడం అన్నటువంటి కొన్ని రకాల అంశాలు ఉంటాయి. వాటి గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవడం జరిగింది క్లాస్లో. సమాజాన్ని పాఠశాల వద్ద తీసుకెళ్ళడం, పాఠశాల సమాజం వద్ద తీసుకెళ్ళడం, ఎలా తీసుకుని వెళ్ళాలి, దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏంటి అనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. ఇది కూడా మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ఉంది. ఇక్కడ ఏమన్నాడు? తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాల సభ అంటే పీటీఏ ఏర్పాటు చేయడం. పీటీఏ అంటే పేరెంట్స్ అనే వాళ్ళు స్కూల్కి వస్తున్నారు, అంటే సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకురావడం, సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకుని రావడం, పాఠశాల వద్దకు తీసుకురావడం, సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, పాఠశాల సమాజం వద్దకు తీసుకుని వెళ్ళాలా, నెక్స్ట్ సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకుని వెళ్ళాలా, పాఠశాల శిబిరాలు నిర్వహించాలా, ద్వితీయ వనరుల నుండి విరాళాలు సేకరించాడు. సో ఇక్కడ తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకెళ్తున్నాడు. మరి పాఠశాల శిబిరాలు అంటే ఏంటి? పాఠశాల శిబిరాలు అంటే విద్యార్థికి దగ్గరలో ఉన్న ప్రదేశాలు తీసుకెళ్ళి ప్రకృతిలో విద్యార్థి అనుభూతి పొందే విధంగా అక్కడ 1-2 రోజులు ఉండి ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించేటువంటి పని ఉపాధ్యాయుడు చేస్తారని పాఠశాల శిబిరాలు అని చెప్పేసి అంటారు. కాబట్టి దీనికి కరెక్ట్ అయిన ఆన్సర్, కరెక్ట్గా మనం ఆ పాఠం కరెక్ట్గా వింటే ఇది పెద్ద కష్టమైన బిట్ ఏమీ కాదు ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా డైరెక్ట్ బిట్ అనమాట. ఇది కూడా డైరెక్ట్ బిట్, పెద్ద కష్టమైన బిట్ కాదు. ఈ మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయుడు కోర్సు పూర్తయిన పిదప అన్నాడు. కోర్స్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ అన్నాడు. విద్యార్థి యొక్క అభ్యసన ఫలితాలను మాపనం చేయొచ్చు. మనకి ఏమున్నాయి? డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఉంది, 2ది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఉంది, 3ది సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఉంది, 4ది ప్రోగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. ఈ 4 రకాల ఎవాల్యుయేషన్ గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవడం, లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తుపట్టాలి ఏంటి అనేది చాలా క్లారిటీగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి కోర్సు పూర్తయిన పిదప అంటే ప్రాక్టిక, ప్రోగ్నోస్టిక్ అంటే ఏంటి? భవిష్యత్తు గురించి చెప్పేది. ఫార్మేటివ్ అంటే ఏంటి? కోర్సు రన్ అనేటప్పుడు విద్యార్థి యొక్క సామర్థ్యాలు తెలుసుకునేది. సమ్మేటివ్ అంటే ఏంటి? కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థి యొక్క సామర్థ్యాలను తెలుసుకునేది సమ్మేటివ్. దీనికి ఫార్మేటివ్కి సమ్మేటివ్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా మనకి డయాగ్నోస్టిక్ అంటే ప్రారంభంలో చేసేటువంటి మూల్యాంకనం, డయాగ్నోస్టిక్, ఇవన్నీ కూడా వీటి గురించి చాలా క్లారిటీగా మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం. రైట్. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు, సిసి అంటే మూల్యాంకనంలో ఇప్పుడు ఆల్రెడీ ఒక బిట్ వచ్చింది, ఇంకో బిట్. As per the continuous comprehensive evaluation, the teacher can conduct the following activity without prior intimation to the students in the classroom. దీన్ని చాలా క్లారిటీగా లఘు పరీక్ష అనే దాన్ని ఎలా నిర్వహించాలి అనే దానికి సంబంధించి అనేక సందర్భాల్లో గ్రాండ్ టెస్ట్లో మనము అనాలిసిస్ చేసుకున్నాం.
క్లాస్లో అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం ఉపాధ్యాయుడు విద్యార్థులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తరగతి గదిలో ఇదిగు కూర్చొని ఓకే చేస్తాడు. మనము స్లిప్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం, ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన పని లేదు, 20 మార్కులకి కండక్ట్ చేయాల్సిన పని లేదు. 10 కండక్ట్ చేసుకోవచ్చు, 10 కండక్ట్ చేసుకోవచ్చు, 5 ఓకే 10 కండక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా అనేక రకాలుగా మనం చెప్పడం జరిగింది. సో ప్రాజెక్ట్ వర్క్ మనం ముందుగా ప్రాజెక్ట్ వర్క్ చెప్తాము, ఇంటి పని చెప్పేస్తాము. లఘు పరీక్ష ప్రాజెక్ట్ వర్క్ మాత్రమే ఉంది, ఇంటి పని ఇక్కడ లేదు. మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్లో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనేది ఒకటి ఉంది, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనేది ఒకటి ఉంది, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనేది ఒకటి ఉంది. రెండోది పిల్లల వ్రాతాంశాలు ఉంది, పిల్లల వ్రాతాంశాలు. మూడోది ప్రాజెక్ట్ పనులు ఉంది, ప్రాజెక్ట్ పనులు. నాలుగోది లఘు పరీక్ష ఉంది. ఈ లఘు పరీక్ష సందర్భంలోనే మనము పిల్లలకి ఇంటిమేషన్ చేయకుండా వాడు సపరేట్గా నోట్స్ పెట్టాలని చెప్పేసి దానికి సంబంధించి చాలా క్లారిటీగా లఘు పరీక్ష గురించే చాలా క్లారిటీగా మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి అది చూడండి. ఓకే, యూనిట్ టెస్ట్ కాబట్టి లఘు పరీక్ష అనేది చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ వాజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది సోషల్ సైంటిస్ట్. ఇక్కడ మనకి ఇది ఫస్ట్ చాప్టర్లో మనం 6 సైంటిస్టుల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అమర్త్య సేన్ కానీ, మదర్ తెరెసా కానీ, చాణక్యుడు కానీ, కొలంబస్ కానీ, మార్క్స్ వెబర్ కానీ, కార్ల్ మార్క్స్ కానీ, వీళ్ళ గురించే విషయాల్ని చాలా క్లారిటీగా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా డిస్కస్ చేసాం. వాళ్ళ యొక్క ప్రత్యేకత, వాళ్ళ గ్రంథాలు అన్నీ కూడా చాలా క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో నేను ప్రతిసారి మన గ్రాండ్ టెస్ట్లో కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. 50 గ్రాండ్ టెస్ట్లో కూడా చెప్పాను చాలా సందర్భాల్లో, సైంటిస్టుల నుంచి తప్పనిసరిగా బిట్ అడుగుతూ ఉంటాడని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో మరి ది ఐడియల్ జస్టిస్ అనే దాన్ని రాసింది అమర్త్య సేన్. ఓకే, అలాగే మార్క్స్ వెబర్, కార్ల్ మార్క్స్, చాణక్యుడి గురించి మనకి చాణక్య నీతి, అర్థశాస్త్రం, ఈ 2 రకాల బుక్స్ మనకి ప్రధానంగా తెలుసుకోవచ్చు. కార్ల్ మార్క్స్ అంటే దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గురించినటువంటి విషయాల్ని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మార్క్స్ వెబర్ గురించి మోనోపాలీ ఆఫ్ ది పాజిటివిజం అనేటువంటి దాని లెజిటిమేట్ ఆఫ్ ది పాజిటివిజం అనేటువంటి బుక్ మార్క్స్ వెబర్కి మంచి గుర్తింపు తీసుకొని రావడం అనేది మార్క్స్ వెబర్ సంబంధించిన పుస్తకాలు మనం డిస్కస్ చేసాం. అమర్త్య సేన్ సంబంధించి మనకు ప్రధానంగా మనం తీసుకున్నట్టు అమర్త్య సేన్ విషయంలో మనకి వెల్ఫేర్ ఎకనామిక్స్ అనమాట, సంక్షేమ అర్థశాస్త్రం గురించి ఈయన చెప్పడం, ఆయన సంబంధించి 1998లో ఈయనకు నోబెల్ ప్రైజ్ రావడం అనేది ఈ విషయాల గురించి కూడా మనం ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అలాగే మనకి రైట్, సో అమర్త్య సేన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది విలువలకు సంబంధించి ప్రతిసారి ఎగ్జామినేషన్లో మనం చెప్పుకుంటా ఉన్నాం. సెకండ్ చాప్టర్లో విలువల మీద తప్పనిసరిగా బిట్ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో అడిగాడు, సామాజిక శాస్త్రవేత్తలు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు, సంఘ సంస్కృత జీవిత చరిత్రల్ని విద్యార్థులు బోధించడం ద్వారా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వారిలో ముఖ్యంగా ఈ విలువలు పెంపొందించి దాదాపుగా మనకి 18 నుంచి 20 రకాల విలువలు అనేవి మనకి ఉన్నాయి. వాటిని మనం టీచ్ చేసాం. మనోవైజ్ఞానిక విలువలు అని చెప్పేసి అన్నాడు. ఓకే, నెక్స్ట్ అలాగే సాంస్కృతిక విలువలు, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటం, వృత్తిపర విలువలు, విద్యార్థులు వివిధ రకాల వృత్తుల్ని స్వీకరించడం, ఉత్తేజాన్ని, ఇన్స్పిరేషనల్ వాల్యూస్ అనమాట. కొంతమంది జీవితం చెప్పాం, ఉత్తేజాన్ని పెంపొందించే విలువల్లో లేక ఇన్స్పిరేషన్ వాల్యూస్లో మనం ప్రధానంగా ఏం డిస్కస్ చేసామంటే, మనం కొంతమంది వ్యక్తుల యొక్క జీవిత చదివితే మనకి ఉత్తేజం వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఓకే, అంబేద్కర్ భారత రాజ్యాంగం అనే పాఠం ఓకే చదవడం ద్వారా, అంబేద్కర్ గురించి తెలుసుకోవడం ద్వారా విద్యార్థి తాను కూడా అంబేద్కర్ లాగా అవ్వాలనుకోవడం, ఓకే తాను కూడా అబ్దుల్ కలాం లాగా అవ్వాలనుకోవడం, ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ వాల్యూస్ అనమాట. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పడం ద్వారా విద్యార్థులకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ వచ్చేసి తాను కూడా ఆ విధంగా అవడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా విలువల్లో మనం చెప్పుకున్నటువంటి బిట్టే. నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ కింది మౌలిక మార్గదర్శకాల ప్రకారం రూపొందించి చాలా అంటే ఎలా అడుగుతున్నాడంటే బిట్స్ అన్నీ కూడా చాలా ఇంటెన్సివ్గా ఓకే ఎక్కడో కార్నర్ పాయింట్ తీసుకుని అడుగుతున్నాడు అనమాట. తెలంగాణ రాష్ట్ర పాఠ్యపుస్తకాలు మనం తీసుకున్నట్టయితే మనకి ప్రధానంగా తీసుకుంటే ఎన్సెఫ్ 2005 అనేది మనకు తెలిసిందే. ఎన్సెఫ్ 2005 అనేది ఒకటి, నెక్స్ట్ ఆర్టీఈ 2009 అనేది ఉంది, నెక్స్ట్ ఏపీఎస్ఎఫ్ 2011 అనేది ఉంది, అలాగే నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అనేది 2005 అనేది ఒకటి ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యశ్పాల్ కమిటీ రిపోర్ట్ ఓకే యశ్పాల్ కమిటీ రిపోర్ట్ అనేది ఒకటి ఉంది.
అలాగే నెక్స్ట్ వచ్చేలకి నెక్స్ట్ ఎన్సిఎఫ్టి 2010 దీని గురించి మన వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. కొత్త పాఠ్య పుస్తకాలు ఎలా తయారైన దానికి సంబంధించి ఈ విషయాల్ని ప్రధానంగా మనం డిస్కస్ చేశాం. ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా, అంటే నేను ఎందుకు చెప్తున్నాను పిల్లలకి అందరూ కూడా ఏం చెప్తున్నానంటే, ఓకే యాజ్ ఎ సీనియర్ ఫ్యాకల్టీకి ఏం చెప్తున్నానంటే, మీరందరూ కూడా ఓకే ప్రతి అంశాన్ని కూడా నోట్స్ రాసుకోండి, నీట్గా అర్థం చేసుకోండి, 1-2 సార్లు వినండి, నోట్స్ రాసుకోండి, ఆ నోట్స్నే రిపీట్ చేయండి, టెస్టులు చేయండి. మనకి 50 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. ఆ 50 గ్రాండ్ టెస్టులు మీరు చివరిలో ఇంక ఎగ్జామినేషన్ ఇంకొక 20 రోజులు ఉందనగా ఓకే రోజుకు 2 గ్రాండ్ టెస్టులు కాడికి మీరు చేయొచ్చు. ఓకే సిలబస్ అంతా కూడా మీకు రివైజ్ కావడానికి అవకాశం అనేది ఉంది. ఓకే ఆ రాసుకున్నటువంటి నోట్స్ ఇంకా మీకు ఎలాంటి మెటీరియల్ మీరు చదవాల్సిన లేదు, మీ నోట్సే మీ మెటీరియల్. చాలామంది అడుగుతున్నారు సార్ మాకు ఆ మెటీరియల్ ఇవ్వండి, ఈ మెటీరియల్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. ఓకే మీరు నీట్గా నోట్స్ తయారు చేసుకుంటే ఓకే మనకు అదే నెంబర్ 1 మెటీరియల్. అర్థమైందండి. కాబట్టి ఆ నోట్స్ తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క పేషెన్స్ అనేది మన వాళ్ళు ఉండలేదు. ఎవరికైతే ఆ నోట్స్ తయారు చేసుకునే పేషెన్స్ అనేది ఉండదో తప్పనిసరిగా వాళ్ళు ఎగ్జామినేషన్లో బిట్స్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. ఓకేనండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఓకే చాలామంది అభ్యర్థులు నీట్గా నోట్స్ రాసుకునే వాళ్ళు స్టేట్ ర్యాంకులు సంపాదించారు. మీరు మెథడాలజీలో మంచి స్కోర్ సంపాదించకపోతే మాత్రం మీకు జాబ్ వచ్చేటువంటి పరిస్థితి అనేది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఓకే ముఖ్యంగా మనకి ఓకే ఈ యొక్క కంటెంట్ పార్ట్లో మెథడాలజీ పార్ట్లో జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రఫీ సంబంధించి కూడా మనకి నెంబర్ 1గా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ మీకు యూట్యూబ్లో మనకి చెక్ చేస్తే దొరుకుతాయి. ఓకే సార్ ఎక్సలెంట్గా ఈ యొక్క జాగ్రఫీ టచ్ చేస్తున్నాడు. అలాగే మనకి మెథడాలజీ సంబంధించి మనకు తెలిసిందే ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి దాంట్లో మనకి ఫుల్ పేజ్డ్గా క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా దాదాపు 130 to 140 అవర్స్ క్లాసు మీకు అందుబాటులో ఉంది. వాటిని యూటిలైజ్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. ఓకేనా రైట్. సో కాబట్టి ఎన్సిఎఫ్ 2005 ఇవన్నీ కూడా వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి టెక్స్ట్ బుక్స్ అనే వాటిని ఫార్మేషన్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఏబిసిడి కరెక్టే, ఇవి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది, మనం కూడా డిస్కస్ చేసాం ఈ విషయాన్ని. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి కింది వాటిలో సరికానిది బోధనా పద్ధతుల మీద ఒక బిట్ వచ్చింది, చర్చా పద్ధతికి సంబంధించి ఒక బిట్ వచ్చింది, బోధనా పద్ధతులకు సంబంధించి ఇంకో బిట్ అడిగాడు. ఓకే సరికానిది అంటే ఇలాంటివి పెట్టాలంటే మనకి బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి ఒక కంప్లీట్ అవగాహన మనకి తప్పనిసరిగా ఉండాలి. రైట్. ఇక్కడ ఏమన్నాడు, ఆగమన పద్ధతి సాధారణీకరణలో రూపొందించడం కూడి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రత్యేకం నుంచి సాధారణీకరణకి అనేది ఆగమన పద్ధతిలో ఉంటుందని, ఇది కరెక్టే. ఓకే కథాకథన పద్ధతి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిలో ఉంటుంది. నో, ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి. మనం చెప్పుకున్నాం ఏది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు, ఏ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి అని చెప్పేసి 2 రకాలుగా డివైడ్ చేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటి, రాంగ్ అడిగాడు కాబట్టి ఇది రాంగ్గా ఉంది. ప్రాజెక్ట్ పద్ధతి సహజ పరిసరాలతో కూడి ఉంటుంది. అందుకే చెప్పానమాట, సహజ పరిసరాల్లో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని చెప్పేసి స్టూడెంట్స్ అని చెప్పడం జరిగింది అనమాట. హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా పూర్తి చేసే కార్యకలాపమే ప్రాజెక్ట్ అని చెప్పేసి స్కిల్ ప్యాటర్న్ చెప్పడం జరిగింది. పాఠశాల వాతావరణంలో దిగుమతి చేసుకోబడినటువంటి సామాజిక అంశం ప్రాజెక్ట్ అని చెప్పేసి బల్లార్డ్ ఓకే చెప్పడం జరిగింది. ఓకేనా, ఇవన్నీ కూడా మనం ప్రాజెక్ట్ పద్ధతిలో మనం నిర్వచనాల్లో మనం నేర్చుకుంటాం. సమస్య పరిష్కార పద్ధతి నిగమనాత్మక దృక్పథాన్ని ఒక సమస్యని కంక్లూడ్ చేయడానికి, నిగమనం అంటే కంక్లూడ్ చేయడం అనమాట. ఒక సమస్యని కంక్లూడ్ చేయడానికి సంబంధించింది సివి గుడ్ అనేటువంటి ఆయన డెఫినేషన్స్లో కూడా మనం బైలింగ్ సంబంధించినటువంటి డెఫినేషన్లో కూడా మనం చూస్తాం. సమస్య పరిష్కార పద్ధతి ఓకే సమస్య పరిష్కారాన్ని నిగమనం చేయడానికి సంబంధించింది అని చెప్పేసి అక్కడ ఆ డెఫినేషన్లో వాడటం అనేది జరిగింది. కాబట్టి ఈ 3 కరెక్ట్గానే ఉంది, ఇది మాత్రం తప్పుగా ఉంది. కాబట్టి రెండోది రాంగ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి మనం పెట్టాలంటే మెథడాలజీకి సంబంధించినటువంటి బోధనా పద్ధతుల మీద ఒక కంప్లీట్ అవగాహన మనకు ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా పాసిబిలిటీ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149 చూద్దాం. 9వ తరగతి విద్యార్థులకు పర్వతాలు, పీఠభూములు, ఎడారి, లోయలకు సంబంధించినటువంటి భావనల గురించి బోధించి కింది పటాలు సాంఘిక శాస్త్రంపై ఎక్కువ ఉపయోగపడతాయి. ద ఫాలోయింగ్ మ్యాప్స్ ఆర్ మోర్ యూస్ఫుల్ టు ద టీచర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మౌంటైన్స్, ప్లాట్యూ, డిజర్ట్స్ అండ్ వ్యాలీస్. క్లాస్ 9 స్టూడెంట్స్. ఇది మనకు పటాల్లో మనం చాలా జాగ్రత్తగా చెప్పుకున్నాం. ఓకే పటాల్లో మనం చెప్పుకున్నాం. విద్యార్థులకి ఈ యొక్క పటాల గురించి నేను చెప్పేటప్పుడు చాలా క్లారిటీగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ రిలీఫ్ పటాలు అన్నాడు, రాజకీయ పటాలు అన్నాడు, ఆవరణరేఖ పటాలు అన్నాడు, థిమాటిక్ మ్యాప్స్ అన్నాడు. థిమాటిక్ మ్యాప్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఏదన్నా ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, పర్వతాలు, ఎడార్లు ఇవన్నీ కూడా భౌతిక స్వరూపాలు, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ది
ఫిజికల్ స్పీసీస్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. సో ఇలాంటి విషయాల్ని 2 సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. ఓకే, భౌగోళిక మ్యాప్లో ఉపయోగిస్తాము. ఓకే, భౌగోళిక మ్యాప్లు అంటే భూగోళం మీద ఉన్నటువంటి విషయాన్ని చెప్పడానికి, ఎడార్లు, పర్వతాలు, సముద్రం వీటి గురించి చెప్పడానికి మనం ఫిజికల్ మ్యాప్స్ని యూజ్ చేస్తాం. ఫిజికల్ మ్యాప్లో ఉన్న విషయాన్ని ఖచ్చితంగా విద్యార్థులకు అవగాహన కలిగించడానికి ఉపయోగించే మ్యాప్ని రిలీఫ్ మ్యాప్లు అంటాం. ఎత్తు పొలాలతో ఉన్న మ్యాప్లు అని చెప్పేసి చాలా క్లారిటీగా మనం అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే రాజకీయ పటాలు అంటే తెలుసు మీకు. ఓకే, ప్రపంచము, ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, రాజధానులు, ముఖ్య నగరాలు, రవాణా మార్గాలు, రైలు మార్గాలు, ఇలాంటి వాటిని మనం రాజకీయ పటాలు అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే ఆవరణ రేఖ పటాలంటే ఓకే, ఒక ప్రదేశం యొక్క భౌగోళిక రూపాన్ని మాత్రమే మనకి చెప్తే దాన్ని ఏమన్నా ఆవరణ రేఖ పటాలని చెప్పేసి అన్నాం. ఓకే, ఈ విధంగా మనకి ఈ పటాల గురించినటువంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకున్న మ్యాప్లో ఒకసారి అది రిలీఫ్ మ్యాప్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 150 క్వశ్చన్ చూడండి. ఇది 2వ పాఠంలో అడిగాడు. ఇలాంటి బిట్స్ కూడా మనం చాలా చేసాం. ఓకే, అంటే ఈ పేపర్లో మ్యాక్సిమము అన్ని విషయాలు కూడా మనకి కవర్ అయిపోయిన బిట్స్ అన్ని కూడా మన స్టూడెంట్స్ చాలామంది 12/12 చేసాం సార్ బాగుందని చెప్పేసి కూడా మనకు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. అభ్యర్థ లక్ష్యాలకు సంబంధించి ఈ కింది ఇచ్చిన జాబితాలో జతపరచమన్నాడు. అనువర్తించిన ఓకే, ఇది అండర్సన్ క్రాత్వోల్కు సంబంధించినటువంటి ఓకే 2001లో ఓకే వాళ్ళు కాగ్నిటివ్ డొమైన్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి లక్ష్యాలు, అలాగే దానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనువర్తించుట, మూల్యాంకనం చేయటం, సృష్టించడం, విశ్లేషించడం. మనకు రానప్పుడు ఏం చేయాలి, మనకు అర్థం కావట్లేదు అనుకోండి, ఏదో ఒక పాయింట్ తీసుకోవాలి. క్రియేషన్ అన్నాడు. క్రియేషన్ అంటే ఇక్కడండి జనరేటింగ్ న్యూ ఐడియాస్, క్రియేషన్. సో కాబట్టి C4 ఎక్కడ ఉందో చూడండి. C4 ఎక్కడ ఉందండి, ఇది కాదు. C4 ఎక్కడుంది, ఎక్కడుంది. సో ఈ రెండింటిలో మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే విశ్లేషించుట చూద్దాం. విషయాల మధ్య తార్కిక సంబంధాలు తెలుసుకోవాలంటే అనాలిసిస్ చేయాలి. సో ఇది కూడా ఒక అంశంగా మనం సోపానంగా చెప్పుకోవచ్చు. దీంట్లో D3 ఎక్కడ ఉందో చూడండి. D3 ఎక్కడుంది, D1 ఎక్కడుంది. సో కాబట్టి ఆన్సర్ 3 ఈ విధంగా కూడా మనం అసెస్ చేయొచ్చు. అలాగే అనువర్తించుట, అప్లికేషన్ ఓకే ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ A2. అలాగే ఎవాల్యుయేటింగ్, ఇంటర్నెట్ ఉపయోగంగా నిర్ణయం తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ మనము ఆ క్లాస్లో నీట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అనేక రకాల బిట్స్ కూడా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మెథడాలజీలో బిట్స్ అనేవి ఎక్కడికి వెళ్ళవు ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళవు. మనల్ని దాటి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని మీరు ఫాలో అవ్వండి. తప్పనిసరిగా మీకు 16కి 16 రాబోతారు అన్నాడు కానీ. అలాగే ఏపీ అభ్యర్థులు 20కి 20 సంపాదించుకోవాలంటే ఒక మంచి గైడెన్స్ మీకు కావాలి. ఎందుకంటే ఏపీ అభ్యర్థులకి ఇప్పుడు మెగా డిఎస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 20x2 అంటే 40 బిట్స్ అనమాట. మేజర్ రోల్ ఇక్కడ డిఎస్సి ఎగ్జామినేషన్లో మెథడాలజీ మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. కాబట్టి సో ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో ఈ విషయాన్ని గమనించుకొని క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నాడు, మనం ఎలా అర్థం చేసుకోవాలి, మరి ఎవరి గైడెన్స్ మనం ఫాలో అయితే బాగుంటుంది అనేది అభ్యర్థులందరూ కూడా ఆలోచించుకొని ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని మీరు మంచిగా మంచి నిపుణులైనటువంటి ఉపాధ్యాయుల యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మీరు ఈ డిఎస్సిలో జాబ్ సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. మరి ఆ విధంగా మరి మీ అందరూ కూడా జాబ్ సంపాదిస్తారని చెప్పేసి మరి ఇప్పుడు నేను చేసే అనాలిసిస్ అనేది మీకు ఎలా ఉంది అనేది ఒకసారి మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీకు అప్ టు డిఎస్సి దాకా మీ వెన్నుంటి మీకు సపోర్ట్ చేస్తూ మీకు జాబ్ వచ్చిన దాకా ఈ ఛానల్ మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. జాగ్రత్తగా నోట్స్ రాసుకొని మీరు సిద్ధమైతే తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంకొక వీడియోలో ఇంకొక పేపర్ని అనాలిసిస్ చేసి మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.